ఆరోగ్యశ్రీ అంటేనే ఆరోగ్యం అంటేనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది భారతదేశంలో రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీని ఇలా చేయొచ్చని ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ తెలియజేసి ఆ రోజు అందరికీ కూడా ఆరోగ్యశ్రీలు నెట్వర్క్ హాస్పిటల్ పెట్టి 108 పెట్టి 104 పెట్టి ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడు ఎవరైతే కోటీశ్వరుడు ఏదైతే హాస్పిటల్లో ఉండి బెడ్ మీద ఉంటాడో పక్క బెడ్ మీద కూడా కరుణ నిరుపేద కూడా ఇల్లు వైద్యం చేసుకునే కార్యక్రమాన్ని ఆయన తీసుకొచ్చారు. దాన్ని ఈరోజు దాన్ని పొడిగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 2 అడుగులు ముందుకేసి సుమారు 3000 జబ్బులు కూడా ఈ ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి లిమిట్ కూడా 40 లక్షలు లిమిట్ ఎంతన్నా లేకుండా లిమిట్ ఒక్కో పేషెంట్కి ₹1 కోటి కూడా ఖర్చు పెట్టి వైద్యం చేయించే కార్యక్రమం. మళ్ళీ అన్ని అంబులెన్స్లు అన్నింటినీ లైన్లో పెట్టి 104 లైన్లో పెట్టి అలాగే నోరు లేని జీవాలకు కూడా ప్రతి మండలానికి ఒక మొబైల్ క్లినిక్ను కూడా పశువులకు కూడా పెట్టడం జరిగింది. మనుషులతో పాటు పశువులకు కూడా. అలాగే మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యం అందాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి సుమారు 17 మెడికల్ కాలేజీలు జిల్లాలు 25 చేసి 13 జిల్లాలను 25 చేసి 17 మెడికల్ కాలేజీలు సాధ్యం చేయడం జరిగింది. మన పార్లమెంట్లో ఇది పాలకొల్లు నియోజకవర్గం కానీ నర్సాపురం కానీ ఆసంత కానీ వైద్యానికి వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళాలి, సుమారు 100 కిలోమీటర్లు. అలాంటిది ఈరోజు దగ్గులూరులోనే పొలం కొని జల్లగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నకాడ పెడతాం. అది మేము అలా చూడలేదు. అందరికీ ఎక్కడైతే సెంటర్ ఉంటుందో ఇది నర్సాపురానికి ఆసంతకి దేవరానికి ఉండికి తణుక్కి తాడేపల్లి గారు అన్నింటికి సెంటర్ పాలకోలు అవుతుందని చెప్పి ఆ పాలకోలు సెలెక్ట్ చేసి అక్కడ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న ఈరోజు మంత్రి గారు నెలకోసారి కార్యకర్తలు తీసుకెళ్ళి ఫోటో దిగి వచ్చేవాడు. పని అవ్వట్లేదు. ఓ మెడికల్ కాలేజ్ అవ్వాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అని 5-6 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ల్యాబులు అవ్వాలి, ఒకదాని తర్వాత ఒకటి వేసుడు మేనర్లో చేయాలి. అప్పటికి 3 సంవత్సరాల్లోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. ఇంకొక 7 మెడికల్ కాలేజీలు ప్రారంభించడంలో ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది. మెడికల్ సీట్లు అలాట్ అయినవి కూడా క్యాన్సిల్ చేశాడు. మెడికల్ కౌన్సిలర్ కూడా 7 కాలేజీల సీట్లకు కూడా అలాట్ చేసేసారు. దాన్ని ఈరోజు పీపీఐ పద్ధతి పెట్టి ఆ రోజు ఎంతోమంది చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని చెప్పి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 60 లక్షలు పెట్టుకొని కూడిసి ₹1 కోటి ఎకరాలు ఖర్చు పెడితే ఇప్పుడు ఆ ఎకరం ఏ 100కో వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. రేపు మనకు లోపలికి వెళ్ళి పరిస్థితి ఉండదు. పేదోడు వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాలన్నా వైద్యం చేయించుకోవాలన్నా ఎప్పుడైతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయిందో దాన్ని ఇంకా చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు మనం పంపుతున్నామంటే గుంటూరులో ఈ రోజుకి మనం పేషెంట్లు అందరూ పంపుతున్నామంటే అక్కడ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉన్న వాళ్ళని గవర్నమెంట్ స్థాయిలో కూడా మంచి వైద్యం జరుగుతుంది. మీకు తెలుసు మన ఏరియాలో అందరూ కూడా మనం గుంటూరు పంపుతాం. అక్కడ మనం వచ్చిన వాళ్ళు అందరికీ కూడా రోజు 1000 మందికి నేను భోజనం కూడా పెడతాను. అలా మన ప్రాంతంలో వచ్చినప్పుడు మనం కూడా ఇక్కడ మన ఏరియాలో చేసుకుంటానికి బాగుంటుంది. దాన్ని తీసుకెళ్ళి పీపీఐ పద్ధతి పెట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మన గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిలుపు మేరకు కోటి సంతకాలనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇది పెట్టిన తర్వాత 1 నెలల రోజు సైక్లోన్లు, ఆ సైక్లోన్లు అయిపోయేటప్పుడు కోతలు మనకు తెలుసు. అందరూ కూడా రైతు కుటుంబాలు, ఎక్కువ మంది కౌలు రైతులు.
ఆ పక్కన వ్యవసాయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి 60,000 సంతకాలకి టార్గెట్ పెడితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ అతని నియోజకవర్గంలో 71,104 సంతకాలు పెట్టించారు. వెళ్ళి ఎంతోమంది మీరు తెలుగుదేశం నాయకులైనా కానీ బీజేపీ నాయకులైనా కానీ ప్రైవేట్ చేయడం తప్పది, మేము కూడా బాబు సంతకాలు పెడతామని ఎదురుకు వచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రకాల కమ్యూనిస్టులు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, రైతులు కానీ, ఎవరు కూడా విద్యార్థులు కానీ మేము పెడతామని ఎదురుకొచ్చి సంతకం పెట్టారు. పూర్తి పేరు రాసి, గ్రామం రాసి, ఫోన్ నెంబర్ వేసి. ఎందుకంటే సంతకాలంటే ఏదో మన స్కూల్లో ఈఎస్ఆర్ ప్రజెంట్ సార్ ఎస్ఆర్ అని చెప్తాం వెనకాల పెంచులో కూర్చుని అటెండెన్స్. అలా కాకుండా పూర్తిగా పేరు, తండ్రి పేరు, గ్రామం, వార్డు, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇవ్వతే కంప్యూటరైజ్ చేస్తాం. ఈ ఫోన్ నెంబర్తో అది పేరు వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ చెప్తానికి ఏదో సంతకాలు పెట్టి పంపేయట్లేదు. ఏదైతే 70-80 మంది కూడా మా ఫోన్ నెంబర్లన్నీ మా దగ్గర ఉంటాయి. అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు పట్టుదలకి వెళ్ళకుండా ఏదో ఇది మళ్ళీ ప్రైవేట్ గవర్నమెంట్ చేస్తే కార్యాలయాలు చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మైలేజ్ వస్తున్నాం కాకుండా ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే ఈ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చారు. ఈరోజు 2 రూపాయలు బియ్యం ఉంది. ఎంతమంది మారినా అదే నందమూరి తారక రామారావు గారు ఇచ్చారంటాం. తారక రామారావు తప్ప, తెలుగుదేశం తప్ప తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. అయినా క్రెడిట్ వచ్చేది ఎన్టీ రామారావు గారు. అలాగే ఈ ఆరోగ్యశ్రీ కానీ హెల్త్ ఇష్యూకి వస్తే ఆ క్రెడిట్ వచ్చేది వైఎస్ఆర్కే. దాన్ని ఏదో రకంగా బదనాం చేయాలని ఈ రోజుని ఈ ఆరోగ్యశ్రీని కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ నిర్వీర్యం చేశారు. ఇచ్చేవాడు కూడా పార్టీలు, వీడు మన పార్టీయా, ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు వీడికి ఆ వైఎస్ఆర్డా ఈ కమ్యూనిస్టా అని చూసి పెట్టడం. మేము ఆ రోజు 5 ఏళ్ళు ఎవరో పెట్టలేదు. మీకు తెలుసు ఈ నియోజకవర్గంలో సర్పంచ్, తెలుగుదేశం సర్పంచ్ పెనుగొండ మండలంలో అది సర్పంచ్ పార్టీ నాయకుడైతే తెలుగుదేశానికి ఇంపార్టెంట్ నాయకుడైన ఎమ్మెల్యే గారి తర్వాత మంత్రి లాంటి మంత్రి తర్వాత ఆ వ్యక్తి నియోజకవర్గం 2వ స్థాయి మనిషి. అతను చచ్చిపోతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, ఆ గ్రామంలో అతని మీద ఓడిపోయిన అతను ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉందండి. అందుకో 15 లక్షలు శాంక్షన్ చేయించమని నా దగ్గర శాంక్షన్ చేయించి ఓడిపోయిన అతను ఎవరైతే మన వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయారు తెలుగుదేశం నెగ్గిందో సర్పంచ్ స్వయంగా సర్పంచ్ భర్త పోతే హార్ట్ అటాక్ వచ్చిపోతే ఏలూరు మన విజయవాడ హాస్పిటల్లో అదే గ్రామంలో మా పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన పోలేడు పిల్లలతో ఉన్నాడు అని కూడా పెట్టండి అన్నారు. ఆ రోజు మేము తీయలేదే. అతను ఎన్నోసారి ప్రెస్లో కూడా నన్ను తాయి సరిపోయినా నన్ను విమర్శించి చూడాలి. ఏదో నేను పీతాన్ గారో మాట్లాడు నన్ను ఆయన అనొచ్చు, నేను ఆయన అనొచ్చు, లేదా ఆ పార్టీ నా టీడీపీ గవర్నమెంట్ నేను అనొచ్చాను, వైఎస్ఆర్ అనొచ్చు. కానీ సర్పంచ్ స్థాయి మనిషి అతను నన్ను విమర్శించి చూడదు. దోదోషం చేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు చిన్న వయసులోనే. నేను ఆ రోజు జాలి చూపించలేదు, జాలి చూపించి అన్నీ ఇచ్చాం. ఎంతోమంది తెలుగుదేశం నాయకులైనా మాకే కులం లేదు, పార్టీ లేదు. మా నియోజకవర్గంలో అందరికీ నేను ఎమ్మెల్యే. ఆ రోజు ఎవరికి వచ్చినా చేసాం, ఆఫీస్ కాడికి వస్తే చాలు. ఈరోజు అలాగే వివక్ష